నేను చెప్పేది వినండి, మీరు ప్రశాంతంగా వింటే అర్థమవుద్ది. ఈ రోజున ట్రైన్ తగలబెట్టేసి ట్రైన్ ఎవరు తగలబెట్టారో తెలియదు, నేను ఉద్యమాన్ని నడపలేను, నాకు చేత కాదన్నప్పుడు నువ్వు కంటిన్యూస్ నువ్వు వేరే లీడర్షిప్ ఎందుకు చెప్పలా? ఉద్యమాన్ని వేరే లీడర్షిప్ ఎందుకు చెప్పలా? వేరే లీడర్షిప్ ఎందుకు తయారు చేయాల? నువ్వు నీకు చేత కాదని చెప్పి నువ్వు ఉద్యమాన్ని ఆపేస్తే, జాతి మొత్తం నీ వెనకాల నడిస్తే, కేసులు పెట్టించుకుంటే, ట్రైన్ తగలబెట్టారన్న అపనిందని కాపు జాతి మొత్తం వేసుకుంటే నీకేం నొప్పి ఉంటది? నీకేం నొప్పి ఉంటది? పక్క స్టేట్స్ వెళ్తుంటే ట్రైన్ తగలబెట్టింది మీరేనా అని అడుగుతా ఉన్నారు. ఏం చెప్పమంటారు వాళ్ళందరికీ? వాళ్ళందరికీ ఏం చెప్పమంటారు? మీకేముంది? మీకేం ఇబ్బంది ఉండదు, మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు, మీకెవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ నిందను భరిస్తుంది మేము, ఆ నిందను భరిస్తుంది ఒక కాపు కమ్యూనిటీలో పుట్టిన వ్యక్తిగా నేను. మీకెందుకు వస్తుంది నొప్పి? ఈ రోజు వచ్చేసి ఉద్యమాన్ని నడిపింది వెనకాల అంటే నీ వెనకాల కేసులు పెట్టించుకోవాలంటే ఎవరు? అదే సార్, మీకేం ఇబ్బంది లేదు కదా, మీకేం ఇబ్బంది లేదు, మీమే కేసు లేదు, మీకేం ఇబ్బంది లేదు, మిమ్మల్ని అనేవాళ్ళు లేడు, మీకేం ఇబ్బంది లేదు. కేసు పెట్టించుకుంది నా సోదరులు ఇబ్బంది పెట్టించుకున్నారు, నా అన్నదమ్ములు కేసులు పెట్టించుకున్నారు, వాళ్ళందరి తరపున నేను మాట్లాడుతా ఉన్నా. ఈ రోజున ఉద్యమాన్ని మధ్యలో వదిలేసి నువ్వు కాడి దింపేసి వెళ్ళిపోతే ఉద్యమాన్ని వెనకాల నడిచిన వాళ్ళందరినీ ఎవరికప్ చెప్తావు? తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెడతావా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో నువ్వేమో ఉద్యమం చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి కూడా ప్రశ్నించు, పైగా ఉత్తరాలు రాస్తావు, ఉప్మాకు డబ్బులు ఇచ్చారు, పళ్ళకు డబ్బులు ఇచ్చారు, లారీలకు డబ్బులు ఇచ్చారు అని చెప్పి ఈ రోజున తీసుకెళ్లి ఫస్ట్ నుంచి నేను వ్యవస్థాపక సభ్యుడిని. ఏంటి సార్ వయసు తీయండి సార్, వయసుదేముంది సార్? ఇందులో క్వశ్చన్ చేయడానికి వయసు కావాలా సార్? వయసుదేముంది సార్? క్వశ్చన్ చేయడానికి వయసు కావాలా? క్వశ్చన్ చేయడానికి వయసు కావాలి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. పిఠాపురంలో కాపులు ఎక్కువ ఉన్నారు అంటా ఉన్నారు. పిఠాపురంలో కాపులు 80,000, బీసీలు 95,000 ఉన్నారు. ఇలా కళ్ళు కనబట్టలేదా? కాకులు ఎత్తుకెళ్ళే కళ్ళు కాపులు ఉన్నాయని పిఠాపురంలోకి వెళ్ళారా? కాపులు ఓట్లు ఉన్నాయని. బీసీలు 95,000 ఉన్నాయి, ఎస్సీలు 45,000 ఉన్నాయి. అది కనబడవా మీ కంటికి? మీ ఇష్టం వచ్చాడు ఒక్క కాపు కులానికి ముద్ర వేద్దామని చెప్పి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడి కింద చిత్రీకరిద్దామని చేస్తూ ఉన్నారు. పిఠాపురం గురించి ఏం తెలుసు మీకు? పవన్ కళ్యాణ్ చెప్పాడండి. ఆగండి సార్, మీరు ఊరికే మీకు అన్ని తెలుసు కూడా మీరు మాట్లాడతారు. తప్పు సార్, అది తప్పది, తప్పు తప్పు తప్పు. మీకు అన్ని తెలుసు కూడా మీరు వెనకేసుకురావద్దు. మీకు అన్ని తెలుసు కూడా మీరు వెనకేసుకురావద్దు. చెప్పండి కృష్ణాంజనేయులు గారు, మీరు ఆపండి ఒక్క నిమిషం ప్లీజ్. దాసరి కిరణ్ గారు ఇలాగ మాట్లాడుతూ ఆయనకి చర్చా సాంప్రదాయం తెలియదేమో, ముద్రగడపై రాజకీయాల్లో ఎప్పుడైనా వేరే చర్చా సాంప్రదాయాలు బాబు శేఖర్ రెడ్డి నాకు చర్చా సాంప్రదాయాలు తెలుసు కానీ నీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నీ నుంచి నీ అధికార ప్రతినిధులు, నీ పార్టీ వాళ్ళు, మీ సాంప్రదాయాలు, మీ కట్టుబాట్లు, మీ గొడ్డలతో నరుక్కోటాలు, మీరు మళ్ళీ గుండెపోటని చెప్పడాలు, ఇవన్నీ మీ సాంప్రదాయాలని మాకు తెలుసు. నీ కట్టుబాట్లు, మీ సాంప్రదాయాలని నాకు తెలుసు. మీ కట్టుబాట్లు, నీ సాంప్రదాయాలని నీ కట్టుబాట్లు, నీ సాంప్రదాయాలని నాకు తెలుసు. నీ కట్టుబాట్లు, నీ సాంప్రదాయాలని తెలుసు. నువ్వు ఆగమ్మా. నీ కట్టుబాట్లు, నీ సాంప్రదాయాలని డిస్టర్బెన్స్ అవుతుంది. నీకన్నా ఎక్కువ దొంగ ప్రేమ చూపి బాబు. నీ దొంగ ప్రేమ, నీ దొంగ నటన, మీ దొంగ ప్రేమలో నాకు తెలీదా? నాకు చెప్తా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. ఎవరు తగలబెట్టారు చెప్పు, నీకు తెలిస్తే చెప్పు. ట్రైన్ ఎవరు తగలబెట్టారు చెప్పు, ట్రైన్ ఎవరు తగలబెట్టారు చెప్పు, నీకు తెలిస్తే చెప్పు. చెప్పు చెప్పవయ్యా, చెప్పు, నువ్వు చెప్పు చెప్పవయ్యా, చెప్పు. ఓకే శేఖర్ పాయింట్